హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్ కిల్లు వ్లాగ్స్. మామ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే శివాలయం పోతున్నాం మామ. ఇక్కడ నేనున్న ఏరియా దగ్గర నుంచి ఒక 10-12 km ఉంటుంది మామ. ఇవాళ పోవడానికి కారణం ఏంటంటే కార్తీక పౌర్ణమి కా మామ, అందుకే పోతుంది ఇవాళ. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయక మామ, లాస్ట్ ఎండింగ్ వరకు చూడు మామ, మస్తు ఉంటుంది. పోయిన వీడియోలో మంచి మంచి క్లిప్స్ ఇద్దాం అనుకున్నా కానీ నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయ్యి చాలా కష్టమైంది మామ. అందుకే ఇప్పుడు మా ఫ్రెండ్ గారి ఫోన్లో ఇస్తున్నాయి వీడియో, సామ్సంగ్లో. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయక మామ, లాస్ట్ ఎండింగ్ వరకు చూడు మామ, మస్తు ఉంటుంది. మన ఫోన్ అయితే స్టోరేజ్ ఫుల్ అయింది. మా ఫ్రెండ్ గారి ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, సామ్సంగ్ గ్యాలక్సీ S24. కొత్త కారు ఉన్నాడు, అవతలేడు పిల్లాడు నా ముందుకు అన్న. అన్న రైడర్ ఉన్నట్టున్నాడుగా, ఒక చేతితో నడుపుతాడు అన్న. ఏతనవే మంది వెళ్తాడా? ఇలా నీళ్ళేసి నేను అమ్మాయి అంటే కాదురా అమ్మాయా, ఇంత చెప్పు తీసాడు అర్థం కాలే. చెప్పులు మామ అని అప్పుడు అబ్బాయి అనుకున్నా. నిజంగా చెప్పులు పోవాల్సింది అసలు పొద్దున పోవాలి. మా ఫ్రెండ్ కానీ మళ్ళీ నేను ఇంత టైం అయింది, మళ్ళీ ఇంకా 10 km 12 km రాకున్నది. ఇది దగ్గరున్న అయిపో, దగ్గరుంటే ఒక 9కి పోయినా కానీ ఒక ½ an hour ఏరుకుంటట్టు ఉంటే ఏం కాదు. అది ఎక్కడో 10 km అవసరం ఉన్నాయి. దగ్గర ఏం టెంపుల్ లేవు మా. ఒక ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉండే, ఇస్కాన్ టెంపుల్ ఒకటి, మన హనుమాన్ మందిర్ ఒకటి ఉంది అంతే. శివాలయం టెంపుల్ పోవాలని ఇంత దూరం పోతున్నాం, 10 km. వీడు పౌడర్ ఎత్తాను మనకు మనకు పౌడర్ వేస్తున్న అలవాట్లేదే. పోనీ ముందు పోనీ. ఎప్పుడే అందరూ ఎత్తానే పౌడర్. సీదా టెంపుల్ అమ్మా. ఇప్పుడే వచ్చినా 10 km. మరి వీడు చెప్తలేడు అసలే. అరే తు బతా యార్, అభి ఆయే క్యా ఆ గయా మామ. వీడు చెప్తలేడు. అందరు క్రాస్ చేసి పోతున్నాం ఆల్రెడీ. ఒక మాట వచ్చిందని చెప్తలేడుగా. నేను అడుగుతా అంటే అప్పుడు చెప్తున్నా అవును నీ టెంపులే అని. అరే ఎంట్రీకి ఇస్తారు అవి. ఇగో మామ నడుచుకుని పోతే అట్లా పోవాలి. ఇక బండి అయితే ఇట్లా ఇవాళ బండికి లగ్గం అయింది. బండి కథం రేయాల. అమ్మ బండి సౌండ్ నేను ఎట్లా మొత్తుకుంటాను బండి. చిన్న పాట వేసుకో. మొత్తంగా అయితే రీచ్ అయినా మామ. అంకు ఎట్లా వస్తుండు. कोठा भोगा किया मोचो किया आप लोग लीजिए श्रद्धा से हैं। राधे गोविंद बोलो, राधे गोविंद, राधे गोविंद बोलो, राधे गोविंद, राधे गोविंद बोलो, कल दर्शन करते हो ना वहीं पर होगी।
বাহে চকা বাহে সব বন্ধন কাটি సరే অবঝড়ে যেবে যারে পাশে దర్శనం అయితే మంచిగా అయిపోయింది మామ ఇక పోతున్నాం ఇక ఓ ఇక్కడ బ్రేక్ అయిపోతే పోయి కింద పార్కింగ్ అవుతాం ఒక 2-3 సార్లు ఎక్కితే ఒక 2-3 సార్లు ఎక్కినాం అనుకో ఉన్న బ్రేక్ మొత్తం పోతాయి బైక్ లైనర్లు బ్రేకులు ఇక్కడ కాదు స్పాట్ ఉన్నది స్పాటు బండ్లు ఆపిర్రకు దొరికినాం అనుకో 5,000 10,000 అటే ఇక మరి చూడే ఎంత కష్టం రా అన్నా కొంచెం ముందు జరిగే ఇడు లవర్తో మిక్స్ పెడుతున్నట్టు ఎర్రా బోచుడికే इसको देखना इसको इसको देख वो अंकुल को देखना और मने के उतारू अरे शिवी रास्ता है ना మన దగ్గర ఉన్నది బండి అరే చెప్పినప్పుడు వింటేనేమో మంచిది చెప్పినప్పుడు వినడాన్ని చెడంగా చూడాలి అంటారట ఒక శాస్త్రం ఇంట్లోకి పోతుంది బండి పోతే కొనిద్దాం పోతుంది ఎందుకు పోదు కిసాను శివి నా బండి బురదా నీ అవ్వ ముసడు భయపడ్డాడు దీనికి పెడతాం కానీ ఇవాళ గాశారం గాను మారేదో కుదా క్యా కరేగా కుత్ క్యా కరేగా అన్నారు పెద్దలు రూపాయి వేరు కాదుగా అవురా అవురా అని నెట్టుకో పోను పాలు తీయాలని మొత్తం ఎవ్వడు చూడు మొత్తం నా బండి ముంగడికేస్తాడు అవురా 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 నాని చందు ఆగుబేట తొందర ఎందుకు మీ అమ్మ అలాగే మెయిన్ అయిపో ఇటు బస్సు కోసం ఇంతమంది నాపిరా అరే పంపిరా బాబు ఇప్పరా కాపిర్రు మేడం పంపించండి మేడం బండి కిందికి వెళ్ళి వేడి చంపుతోంది మనశాంతి ఉంటుంది అంటే ఏంది మా ఈ ట్రాఫిక్ ఏంది అది ఏంది అందుకే ఎటువైనా కానీ పొద్దున్నే పోవాలి పొద్దున్నే రావాలి ఒక 7-8 వరకు పోయి వచ్చినాం అనుకో సిగ్నల్ ఇచ్చిండు వెళ్ళిపోదాం ఇక
ఈ బ్లాగ్ అయితే ఇంతే మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ.